ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హనుమంతుని జన్మదినాన్ని హనుమాన్ జన్మోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 12వ తేదీ శనివారం నాడు వచ్చింది. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతి సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు. హనుమంతుని అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని పూజలు చేస్తారు. వ్రతం కూడా చేస్తారు. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి 2025 ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 3:21 ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 5:51 ముగుస్తుంది. ఉదయం తిథి ఉండాలి కనుక హనుమాన్ జయంతిని 2025 ఏప్రిల్ 12వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతునికి బూందీ లడ్డు అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎరుపు లేదా నారింజ రంగులో ఉన్న శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఈ రోజు పూజ కొరకు సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, పూలమాల, పవిత్ర దారం, కలసం, ధూపం, దీపం, కర్పూరం, కొబ్బరికాయ, బెల్లం, శనగపిండి లడ్డు లేదా బూందీ లడ్డు, అరటిపండు, పంచామృతం, గంగాజలం, తులసి ఆకులు మొదలైనవి పూజ చేసే చోట పెట్టాలి. హనుమాన్ జయంతి నాడు గంగాజలం, బియ్యం, పువ్వులను చేతిలో పట్టుకుని మనస్సులో కోరికలను హనుమంతుడికి ముందు చెప్పుకోవాలి. ముందు సీతారాములను పూజించి తరువాత పువ్వులు నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ జయంతికి మతపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున హనుమంతుడి జన్మదినంగా జరుపుకోవడమే కాక హనుమంతుడిని స్మరించిన అన్ని కష్టాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఈ రోజు శివుని రుద్ర అవతారంగా పరిగణించబడే హనుమంతుడి జన్మదినంగా భావిస్తారు. చెడుపై మంచి విజయం సాధించడానికి మత స్థాపన కోసం ఆయన జన్మించారు. హనుమంతుడు రామునికి భక్తుడు. సీతారాముల పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి, అంకిత భావం ఆయన భక్తులకు స్ఫూర్తినిస్తాయి. అందువల్ల హనుమాన్ జయంతి రోజు భక్తులకు ఆయన భక్తి నుంచి ప్రేరణ పొందే అవకాశాన్ని ఇస్తుంది.